ఆయన ప్రశ్నించడానికి పార్టీ స్థాపించాడు. ప్రశ్నించడం మర్చిపోయిన ఆ నాయకుడి తీరే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు కట్టబెట్టిన అధికార పదవిని తన సొంత ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై హైకోర్టుని ఆశ్రయించిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ పై విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకోవాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేత ప్రజాసేవ కంటే తన వ్యక్తిగత ఆదాయాలు పెంచుకోవడానికి, ఇతరులకు ఆదాయాలు సమకూర్చడానికి తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై హైకోర్టు విచారణ జరపాలని విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్లో ప్రభుత్వ నిధుల్ని, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని విజయ్ కుమార్ తన పిటిషన్లో కోరారు. ప్రభుత్వం సమకూర్చిన భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ప్రభుత్వ వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉంటూ నటన కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ మంత్రిగా ఉంటూ సినిమాలో నటించడమే కాకుండా తన సినిమాను ప్రమోట్ చేస్తూ టికెట్స్ రేట్స్ పెంచుకుని తనకు సంబంధించిన వారికి ఆదాయం వచ్చే విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి గాని పొరుగు రాష్ట్రంలో నివసించకూడదని విజయ్ కుమార్ అన్నారు. వారికి నచ్చిన పనులు చేసుకోవచ్చు, దానికి అది ఫండమెంటల్ రైట్. కానీ ఒక మంత్రిగా ఉండి చేయడం అనేటువంటిదే వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దీని నుంచి నివారించాలి. పబ్లిక్ ఆఫీసులో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది పాటించాలి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేయాలి. 24/7 మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి పరిమితమై ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి. హైకోర్టును ఆశ్రయించడానికి ముందు తాను ప్రభుత్వానికి వినతి పత్రం రూపంలో విషయం తెలియజేశానని, కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని విజయ్ కుమార్ చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలో చర్చ మొదలైంది.